జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ విత్ తేజు. సో మనము ఇక్కడ ఈ రోజు నుంచి క్లాస్ 8th మ్యాథ్స్ ఫుల్ కంప్లీట్ చేసాము. క్లాస్ 9th క్లాస్ 7th మధ్యలో స్టాప్ చేయడము కన్ఫ్యూజన్ అవుతుంది. సో క్లాస్ 8th ఫుల్ కంప్లీట్ చేసేసి దాని తర్వాత క్లాస్ 9th వెళ్దాం. సో ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ అవుతుందో అనేది చూద్దాము. సో రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? The numbers which are written in the form of P by Q, where P and Q belongs to E అంటే ఏంటి belongs to integers and Q should not be equals to 0. అంటే P and Q అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి. రేషనల్ నెంబర్స్ అనేది ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి. P and Q ఇంటీజర్స్కి బిలాంగ్ అయి ఉండాలి. ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ 0. అండ్ కండిషన్ ఇంకొకటి ఏంటి, డినామినేటర్ Q షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. డినామినేటరు 0కి ఈక్వల్ ఉండకూడదు. సో మనం ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇవ్వచ్చు, 2/3. ఇక్కడ పీను క్యూ రెండు పాజిటివ్ నెంబర్స్గా తీసుకున్నాం. నెక్స్ట్ -2/5. పీ వచ్చి -2 నెగిటివ్ ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్. 5/-4 పాజిటివ్ ఇంటీజర్, నెగిటివ్ ఇంటీజర్. సో నంబర్స్ ఏదైతే ఫ్రాక్షన్ ఫామ్ P/Q ఫామ్లో ఉండి Pను Q ఇంటీజర్స్కి సంబంధించి డినామినేటరు 0 ఉండకూడదు. డినామినేటర్ 0 ఉండకోకుండా ఉంటే అది రేషనల్ నెంబర్స్ అని అంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో డైరెక్ట్గా మనము రేషనల్ నెంబర్స్ ప్రాపర్టీస్ చూసే ముందు ఫస్ట్ ప్రాపర్టీస్ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ ఎక్కడ, ఫస్ట్ హోల్ నెంబర్స్ చూద్దాం. హోల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ. వాట్ ఈజ్ మెన్ బై క్లోజర్ ప్రాపర్టీ? క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి, A + B = C. A + B = C. డైరెక్ట్గా హోల్ రేషనల్ నెంబర్స్ పోయే ముందు ఫస్ట్ హోల్ నెంబర్స్, తర్వాత ఇంటీజర్స్, తర్వాత రేషనల్ నెంబర్స్ చూద్దాం. సో ఫస్ట్ హోల్ నెంబర్స్ చూస్తాం. హోల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి, A + B = C. A + B = C. ఇది ఎక్కడ, అడిషన్లో. సో మనము క్లోజర్ ప్రాపర్టీ అనేది అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్లో చూడాలి. సో A + B = C. ఏ అనేది హోల్ నెంబర్ తీసుకోవాలి, బి అనేది కూడా హోల్ నెంబర్ తీసుకోవాలి. ఏను బి హోల్ నెంబర్స్ తీసుకొని యాడ్ చేస్తే మనకి హోల్ నెంబరే రావాలి. సో హోల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో మనము ఏని సపోజ్ 1 తీసుకొని బిని 0 తీసుకుంటే రెండింటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది, 1 వచ్చింది. సో 1 ఈజ్ ఆల్సో ఏ హోల్ నెంబర్. 1 is also a whole number, 0 is also a number. If we add the two whole numbers, we will get the whole number only. So whole numbers are closed under the addition. Closed under addition. So closure property are closed under the addition. Next మనం సబ్ట్రాక్షన్ చూద్దాం. సబ్ట్రాక్షన్ ఏం చెప్తుంది అని అంటే, సో అదేనే మనము ఏమని రాసుకోవాలి, A + B = Cని A - B = C అని రాసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకుందాం, ఏని 1 తీసుకుందాం, B కూడా 0 తీసుకుందాం. 1 - 0 1. సపోజ్ మనం రివర్స్ తీసుకుంటే ఏని 0 తీసుకొని బిని 1 తీసుకుంటే 0 - 1 -1. -1 అనేది హోల్ నెంబరా? నో, -1 ఈజ్ నాట్ ద హోల్ నెంబర్. సో క్లోజర్ ప్రాపర్టీ హోల్ నెంబర్స్లో సబ్ట్రాక్షన్కి అప్లికబుల్ కాదు. సో నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. అడిషన్లో మనం ఎలా ఉల్టా తీసుకున్నా కానీ అవుతుంది. 0 + 1 = 1. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. 1 and 1 ఈజ్ అ హోల్ నెంబర్. బట్ ఇక్కడ 1 - 0 చేస్తే 1 వచ్చింది, 0 - 1 చేస్తే -1 వచ్చింది. సో మనకి -1 అనేది హోల్ నెంబర్ అవుతుందా? కాదు, ఇట్ ఈస్ అన్ ఇంటీజర్. సో ఇట్స్ నాట్ క్లోజ్డ్ అండర్ ద సబ్ట్రాక్షన్. సో ఇప్పుడు నెక్స్ట్ మనము మల్టిప్లికేషన్లో చూస్తాం. మల్టిప్లికేషన్ A × B = C. A × B = C. సో మనం ఏని ఏం తీసుకుందాం, 0. బిని 3 తీసుకో, లేదా 5 తీసుకో, లేదా 8. 0 × 8 0 అనేది హోల్ నెంబర్. నెక్స్ట్ 2 × 0
0 is also whole number. So it is closed under మల్టిప్లికేషన్ అండ్ అడిషన్లో క్లోజ్డ్ అవుతుంది, సబ్ట్రాక్షన్లో క్లోజ్ అవ్వలేదు. సో క్లోజర్ ప్రాపర్టీ కమ్స్ అండర్ క్లోజర్ ప్రాపర్టీ ఇన్ ద హోల్ నంబర్స్ అప్లైస్ ఫర్ అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్కి అవ్వలేదు. ఇప్పుడు డివిజన్ చూద్దాం. సో ఏ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్స్ టు సి. ఏ అనేది 2 తీసుకుందాం, డివైడెడ్ బై బి అనేది 4 తీసుకుందాం. సో 2/4 ఏమవుతుంది? 1/2. సో 1/2 అనేది హోల్ నంబరా? కాదు. సో నో. సో ఇట్స్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్. నాట్ క్లోజ్డ్ డివిజన్. సో హోల్ నంబర్స్ ఎక్కడెక్కడ క్లోజ్ అవుతుంది? ఇప్పుడు హోల్ నంబర్స్ అప్లైస్ ఆర్ క్లోజ్డ్ టు అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అంతే, మల్టిప్లికేషన్ అండ్ అడిషన్కి మాత్రం అప్లై అవుతుంది, అది క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ మనము ఇంటీజర్స్ అనేది చూద్దాం. సో ఇంటీజర్స్లో క్లోజర్ ప్రాపర్టీ ఇంటీజర్స్ ఏమి? a+b=c. ఇంటీజర్స్ ఏమేమి వస్తాయి? నెగిటివ్ నంబర్స్, 0 అండ్ ద పాజిటివ్ నంబర్స్. సో మనము ఏని -5, బిని 4 తీసుకున్నాం. ఇప్పుడు అడిషన్ చేస్తాం. -5 + 4. -5 + 4 ఏంటి? 5 ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ చేయాలి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 5 నుంచి 4 తీస్తే ఏమి? 1. హయ్యర్ నెంబర్ ఏముంది? 5. 5కి ఏముంది సైన్? మైనస్. సో -1. -1 అనేది ఇంటీజరా? ఎస్, ఇట్ ఈజ్ అన్ ఇంటీజర్. సో ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్. ఇది అడిషన్ కదా చేసాము. సో ఇది అడిషన్. ఇది నెక్స్ట్ మనము సబ్ట్రాక్షన్ చూద్దాం. సబ్ట్రాక్షన్ a - b = c. సో ఏ అనేది ఏం తీసుకుందాము? ఏ అనేది 2, b అనేది నెగిటివ్ ఇంటీజర్ -3. సో 2 -3. 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. 2 + 3 = 5. సో 5 అనేది ఇంటీజరా? ఎస్, ఇట్స్ ఏ పాజిటివ్ ఇంటీజర్. సో ఇంటీజర్స్ ఆర్ అగైన్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ క్లోజర్ ప్రాపర్టీ a × b = c. సో ab 5, bb -2. సో 5 × -2, 5 2s are 10, plus into minus, -10 is an integer. So multiplication under the closure property are closed under multiplication. Closure property is closed under the multiplication in integers. Next, division. a divided by b = c. a అనేది ఏం తీసుకున్నాము? a అనేది సంథింగ్ 8, a అనేది 8, b అనేది 6. సో 8 divided by 6, 8/6. 2 4s 2 3s. సో 4/3 వచ్చింది. 4/3 అనేది ఇంటీజరా? నో. సో అండర్ ద డివిజన్ closure property for integers is not closed under division. సో హోల్ నంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ చూసాము, ఇంటీజర్స్ క్లోజర్ ప్రాపర్టీ చూసాం. ఇప్పుడు రేషనల్ నంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ చూద్దాం. క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్ ఏంటి? అండర్ అడిషన్ a + b = c. సో a అనేది మనము రేషనల్ నెంబర్ 2/3 తీసుకుందాం. b అనేది -5/3 ఆర్ -5/3.
8 -5/8 తీసుకుందాం. సో క్లోజర్ ప్రాపర్టీ a + b = 6. సో ఇది చేస్తాం 2/3 ప్లస్ -5/8. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది. డిఫరెంట్ నెంబర్స్ ఉంది. డిఫరెంట్ నెంబర్స్ ఉంటే మనం ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోవాలి. సో 3 ఈజ్ అన్ ప్రైమ్ నెంబర్ కాబట్టి మనకి ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం ఆఫ్ 3 and 8 ఈజ్ 24. ప్రైమ్ నెంబర్ ఉంది అని అంటే ఏదైనా నెంబర్లో డైరెక్ట్గా నెంబర్ని మల్టిప్లై చేయొచ్చు. సో 2/3 ప్లస్ ఇంటూ మైనస్ -5/8 ఎల్సిఎం ఏమొచ్చింది 24. 8 2 16 -5 3 15. సో మనకి ఏమొచ్చింది ఆన్సర్ 1/24. 1/24 అనేది రేషనల్ నెంబరా? ఎస్. సో క్లోజర్ ప్రాపర్టీ దగ్గర రేషనల్ నంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్ a + b = c అనేది వస్తుంది. -b = c ఇది సబ్ట్రాక్షన్ దగ్గర. సో a అనేది మనము ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాం 5/8. b అనేది -3/2. సో 5/8 -3/2 ఏమవుతుంది, 5/8 -× ప్లస్ 3/2. 2కి 4కి ఎల్సిఎం ఏమవుతుంది, 2, 4 2 1 2 2. సో ఎల్సిఎం 2కి 8కి 2 1 2 4 2 1 2 2. సో ఎల్సిఎం ఏమైంది 8 వచ్చింది. సో 5/5 ఇక్కడ ఎంత వస్తుంది, 4 × 4 5/8 ఇంటూ 1 × 1 = 5/8. నెక్స్ట్ 3/2కి ఎల్సిఎం తీసుకుంటే 3/2 × 4/4. 4 3 12 4 2 8. సో రెండు యాడ్ చేద్దాం. 5/8 ప్లస్ 12/8 = 17/8. 17/8 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఎస్, 17/8 ఈజ్ ఏ rational number. So subtraction, under the subtraction are closed. Rational numbers are closed. ఇప్పుడు మనము డివిజన్ మల్టిప్లికేషన్ చూస్తాం. a × b = c. సో మనం మల్టిప్లికేషన్ a అనేది ఏం తీసుకుందాం, -2/3. b అనేది ఇక్కడ కూడా నెగిటివ్ నెంబరే తీసుకుందామా, -3/8. సో మల్టిప్లై చేద్దాం. -2/3 × -3/8. 3 3 క్యాన్సల్. 2 1 2 4 -× ప్లస్ 1 1 1 4. సో 1/4 అనేది రేషనల్ నెంబరా? ఎస్. సో రేషనల్ నంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. క్లోజర్ ప్రాపర్టీలో క్లోజ్ అయింది. a / b = c. సో a నేమ్ తీసుకుందాం 5/3, b నేమ్ తీసుకుందాం 2/5. 5/3 అంటే 2/5. సో aని -5/3 / 2/5. మనకి చేస్తే ఏమొస్తుంది, డివిజను -5/3. డివిజన్ చేసినప్పుడు ఏమైంది, మల్టిప్లికేషన్ ఉల్టా అవుతుంది. ఇక్కడ డివిజన్ మల్టిప్లై చేస్తే 5/2 రెసిప్రోకల్ అవుతుంది, పైన కిందికి పైకి. సో -25/6. -25/6 అనేది రేషనల్ నెంబరా? ఎస్, ఇట్స్ ఏ రేషనల్ నెంబర్. ఇంకోటి చూసాం, a / b = c. a అనేది ఏదైనా నంబర్ తీసుకుందాం 2. b అనేది 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్ కదా. సో పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ 0 ఆల్సో కమ్స్ అండర్ ద రేషనల్ నెంబర్స్. సో 2/0. 2/0 ఈజ్ నాట్ డిఫైన్డ్. 2/0 అనేది నాట్ డిఫైన్డ్. సో రేషనల్ నంబర్స్, సో రేషనల్ numbers are not closed under division. అన్ని నెంబర్స్కి సూటబుల్ అవుతుంది, కానీ ఇఫ్ 0 కమ్స్, 0 కానీ వచ్చింది అని అంటే అది నాట్ డిఫైన్డ్ వస్తుంది. ఆర్ నాట్ సూటబుల్, ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్.
బికాస్ ఆఫ్ జీరో నుంచి అది నాట్ సూటబుల్ అంతే. సో రేషనల్ నంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎక్కడెక్కడ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇన్ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి అనేది అడిషన్లో, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి అనేది సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు సి. క్లోజర్ ప్రాపర్టీ అనేది అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్లో క్లోజ్ అవుతుంది, సూటబుల్ అవుతుంది.